వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. తమిళనాడు రాజకీయాల్లో చిన్నమ్మగా పిలువబడే వికే శశికళ తమిళనాడు రాజకీయాల్లో తన ప్రాబల్యాన్ని మరోసారి నిరూపించుకునేందుకు 2026 అసెంబ్లీ ఎన్నికల ద్వారా తన రాజకీయ భవిష్యత్తును పునర్నిర్మించుకోవాలని భావిస్తున్నట్టు చెప్తున్నారు. 2026లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను బరిలోకి దింపాలని ఆమె నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. తమిళ రాజకీయాల్లో కొన్నేళ్లుగా ప్రాధాన్యం కోల్పోయిన ఆమె ఈ చర్య ద్వారా తిరిగి క్రియాశీలక శక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. శశికళ వర్గీయుల సమాచారం ప్రకారం ముఖ్యంగా దక్షిణ జిల్లాలు తేవర్ సామాజిక వర్గం బలంగా ఉన్న ప్రాంతాల్లో తన పట్టును పరీక్షించుకోవాలని ఆమె భావిస్తున్నారు. తన సోదరుడు వికే దివాకరన్ 2018లో స్థాపించిన అన్నా ద్రవిడర్ కలగం పార్టీ తరపున ఈ అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా ఫిబ్రవరిలో కల్లాకురిచ్చిలో జిల్లాలో ఓ బహిరంగ సభను నిర్వహించి కార్యకర్తలను సమీకరించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. జయలలిత మరణాంతరం అన్నా డిఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన శశికళ ఆస్తుల కేసులో జైలుకు వెళ్లడంతో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆమెను తిరిగి పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని అన్నా డిఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి అప్పట్లో స్పష్టం చేశారు. అటు మేనల్లుడు టీటీవీ దినకరన్తోనూ ఆమెకు సత్సంబంధాలు లేవు. అన్నా డిఎంకే లేదా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో పొత్తు ప్రయత్నాలు విఫలం కావడంతో సొంతంగా బరిలోకి దిగి తన బలాన్ని తేల్చుకోవాలని శశికళ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తుంది. తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై జయలలిత జయంతి సందర్భంగా ఫిబ్రవరి 24న శశికళ అధికారిక ప్రకటన చేయనున్నట్టు చెప్తున్నారు. జయలలిత వారసత్వాన్ని గుర్తు చేస్తూ అన్నా డిఎంకే క్యాడర్ను ఆకట్టుకునేందుకు ఈ తేదీని ఎంచుకున్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. శశికళ తన ప్రసంగాల్లో నిరంతరం పురట్చి తలైవర్ ఎంజీఆర్ మరియు పురట్చి తలైవి జయలలిత పాలనను తిరిగి తీసుకొస్తానని గట్టిగా చెప్తున్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం డిఎంకే ప్రభుత్వాన్ని ఓడించడమే తన ప్రధాన లక్ష్యమని ప్రకటించారు. ఆమె ప్రధానంగా దక్షిణ తమిళనాడులోని తేవర్ సామాజిక వర్గంపై దృష్టి సారించారు. అన్నా డిఎంకేలో పళనిస్వామి పట్టు పెరగడం, పన్నీర్ సెల్వం వంటి తేవర్ నేతలు దూరం కావడంతో ఏర్పడిన ఖాళీని పూరించాలని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తుంది. తన సోదరుడు దివాకరన్ పార్టీ అన్నా ద్రవిడర్ కలగం ద్వారా అభ్యర్థులను నిలబెట్టడం వెనుక ఉద్దేశం అన్నా డిఎంకే ఓట్లను చీల్చడం ద్వారా తన ప్రాధాన్యతను నిరూపించుకోవడమే అని తెలుస్తుంది. పొత్తుల పరిస్థితి చూసుకుంటే 2026 సంవత్సరానికి ప్రస్తుతానికి తమిళనాడులో 3 ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక పక్క ఎస్పీఏ కూటమి, డిఎంకే నేతృత్వంలో కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు కూటమిగా వెళ్లే ఛాన్స్ ఉంది. మరోపక్క ఎన్డీఏ కూటమి, అన్నా డిఎంకే నేతృత్వంలో బీజేపీ, పీఎంకే మరియు ఇటీవలే చేరిన టీటీవీ దినకరన్ ఏఎంఎంకే కూటమిగా చేరే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ చివరిగా చూసుకుంటే కొత్తగా పార్టీ పెట్టినటువంటి విజయ్, సినీ హీరో విజయ్ తన నేతృత్వంలో తమిళగ వెట్రి కలగం టీవీకే మరియు సీమాన్ ఎన్టీకే ఈ 2 పొత్తుతో వెళ్లే ఛాన్సెస్ అయితే ఉన్నట్టు తెలుస్తోంది. శశికళకు అన్నా డిఎంకే లేదా బీజేపీ కూటమిలో చోటు దక్కకపోవడంతో ఆమె ఒంటరి పోరాటం లేదా చిన్న పార్టీలతో కలిసి ఒక చిన్న ప్రత్యామ్నాయం వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. జయలలిత జయంతి సందర్భంగా శశికళ చేయబోయే ప్రకటన అత్యంత కీలకంగా కనిపిస్తోంది. ఇది కేవలం ఎన్నికల పోటీ గురించేనా లేక కొత్త పార్టీ స్థాపన గురించా అనేది తేలాల్సి ఉంది. ఈ బహిరంగ సభ ద్వారా తన కేడర్ బలాన్ని ప్రదర్శించి డిఎంకే మరియు అన్నా డిఎంకే రెండింటికి సవాల్ విసిరాలని ఆమె యోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఒకప్పుడు శశికళకు అండగా ఉన్న ఆమె మేనల్లుడు దినకరన్ ప్రస్తుతం అన్నా డిఎంకే బీజేపీ కూటమి ఎన్డీఏ వైపు మగ్గు చూపడం శశికళకు రాజకీయంగా కొంత ఇబ్బందికర పరిణామమే. అదే ఆమె జైలు శిక్ష అనుభవించి వచ్చినందున ఆమె స్వయంగా పోటీ చేసేందుకు ఉన్న సాంకేతిక అనుమతులపై ఇంకా స్పష్టత లేదు. అందుకే ఆమె అభ్యర్థులను నిలబెట్టడం పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. శశికళ అడుగులపై ప్రధాన రాజకీయ పక్షాల స్పందనలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఒకవైపు అన్నా డిఎంకే వర్గం చూసుకుంటే శశికళను పార్టీలోకి చేర్చుకోవడం ముగిసిన అధ్యాయమని పళనిస్వామి స్పష్టం చేశారు. ఆమె కేవలం తమ పార్టీ ఓట్లను చీల్చడానికే డిఎంకేకు బి టీంలా పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు డిఎంకే వర్గం చూసుకుంటే శశికళ ప్రభావం కేవలం అన్నా డిఎంకే ఓటు బ్యాంకు పైనే ఉంటుందని డిఎంకే భావిస్తోంది. ఇది తమకు అనుకూలంగా మారుతుందని, ప్రతిపక్షం మరింత బలహీనపడుతుందని వారి అంచనా. మరోపక్క బీజేపీ చూసుకుంటే ప్రారంభంలో శశికళ, పన్నీర్ సెల్వం, పళనిస్వామిలను కలిపే ప్రయత్నం చేసినా ప్రస్తుతం పళనిస్వామితో పొత్తుకే బీజేపీ ప్రాధాన్యం కనిపిస్తుంది.
శశికళ విషయంలో బీజేపీ ప్రస్తుతం వేచి చూసే ధోరణిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. నటుడు విజయ్ కొత్తగా స్థాపించిన పార్టీ యువత ఓట్లను లక్ష్యంగా చేసుకుంది. మనం ఇదివరకే చూసాము, ఒక స్టూడెంట్స్ యూనియన్ చేసిన సర్వే కూడా నటుడు విజయ్కి అంటే ప్రతిపక్ష పార్టీగా నిలిచే ఛాన్సెస్ ఉన్నట్టుగా కూడా ఆ సర్వేలో తేల్చాయి. అంటే యువత ఎక్కువ శాతం విజయ్కి మక్కువ చూపించే ఛాన్సెస్ ఉన్నట్టుగా అయితే సర్వే కనిపిస్తూ ఉంది. శశికళ వంటి పాత తరం నేతల ప్రభావం కొత్త తరంపై ఉండదని విజయ్ వర్గీయులు నమ్మకం. శశికళ ముందున్న అతిపెద్ద సవాల్ ఏంటంటే ఒక ఎన్నికను ఒంటరిగా ఎదుర్కోవడానికి కావాల్సిన భారీ ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం. ఎందుకంటే ఎక్కడ కూడా పొత్తులో కలిసే ఛాన్సెస్ కనిపించడం లేదు కాబట్టి ఆమె ఒంటరిగా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒంటరిగా వెళ్ళాలంటే దానికి చాలా ఖర్చు అయితే అవసరం ఉంది. దాన్ని సమకూర్చుకోవడం ప్రధానంగా ఉన్నటువంటి సవాల్గా కనిపిస్తూ ఉంది. ఆమె వెంట వెళ్లేందుకు ప్రముఖ అన్నా డిఎంకే నేతలు ఎవరూ సిద్ధంగా లేకపోవడం, ప్రస్తుతం ఆమెకు కేవలం తన కుటుంబ సభ్యులు దివకరన్ వంటి వారు మాత్రమే అండగా ఉన్నారు. కాబట్టి ఇది కూడా ఒక సవాల్గా కనిపిస్తూ ఉంది. అన్నా డిఎంకే 2 ఆకుల గుర్తు పళనిస్వామి వద్ద ఉండడం వల్ల శశికళ తన అభ్యర్థులకు కొత్త గుర్తుతో ప్రజల్లోకి తీసుకెళ్లడం కూడా ఒక పెద్ద సవాల్గా మారబోతుంది. రాజకీయ విశ్లేషకుల ప్రకారం 2026 ఎన్నికల్లో శశికళ కనీసం 3% నుండి 5% ఓట్లను ప్రభావితం చేయగలిగినా అది దాదాపు 30 నుండి 40 నియోజకవర్గాల్లో అన్నా డిఎంకే అభ్యర్థుల గెలుపు ఓటములను మార్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. శశికళ రాకతో అన్నా డిఎంకే ఓట్లు చీలిపోతాయా లేక ఆమె ఒక నిర్ణయాత్మక శక్తిగా మారుతారా అనేది ఫిబ్రవరి 24న ప్రకటన తర్వాత స్పష్టమవుతుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.